మా కుటుంబం నేను చెప్తున్నా రైట్ ఫ్రమ్ గంగుల తిమ్మారెడ్డి దగ్గర నుంచి ఈరోజు నేను వరకు ఎక్కడైనా మేము ఇట్లా చేయి చాచాము ఒక తప్పు చేసినామని చూపిస్తే దేనికైనా సిద్ధం. మేము మాకు చేతనైతే 10 మందికి పెడతాం. అటువంటి పరిస్థితి లేకపోతే రాజకీయాలు మానుకొని పోయి వ్యాపారాలు చేసుకుంటాంరా. రాజకీయాల మీద మక్కువతో వచ్చాను నేను 2012లో ఫస్ట్ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చి ఆలగడ్డలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయి 2014లో మా నాన్న ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆ ఎలక్షన్ మొత్తం రన్ చేసి దాని తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిత్వం మాకు నచ్చి ఆయన మేము ట్రావెల్ చేయడానికి డిసైడ్ అయిన తర్వాత మా కార్యకర్తలతో మీటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా పనితీరు నచ్చి నాకు అవకాశం ఇచ్చాడు. ప్రజాక్షేత్రంలో గెలిచాను నేను ఊరికే ఏదో 100 కోట్ల సూట్ కేసు తీసుకొని వచ్చి నేను గెలిచినోడిని కాదు. అది గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి రాతలు ఇవన్నీ రాసుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బుద్ధి లేదు. అందుకని వాళ్ళు ఏం మాట్లాడినా